అధిక వడ్డీ ఇస్తామంటూ ఆశ చూపి ప్రజల నుంచి 5 కోట్ల వరకు వసూలు చేసుకుని ఉడాయించిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. సి బెల్గల్ మండలం కందహాల్కు చెందిన హరకుమార్ రెడ్డి కెనరా బ్యాంక్లో బ్యాంక్ మిత్ర ఏజెంట్గా పనిచేసేవాడు. రైతులకు పంట రుణాలు, వ్యాపారులకు బిజినెస్ లోన్లు ఇప్పించేవాడు. బ్యాంక్ తరపున నగదు లావాదేవీలు చూసేవాడు. పరిచయాలు పెరగడంతో లోన్ యాప్లో డిపాజిట్లు పెడితే అధిక వడ్డీలు వస్తాయంటూ ప్రజల్లో ఆశలు చెప్పాడు. పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసుకున్న హరకుమార్ రెడ్డి చల్లగా జారుకున్నాడు. వారం రోజులుగా ఇంటికి తాళం వేసి ఉండడంతో మోసపోయానని గ్రహించిన బాధితులు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. దాదాపు 5 కోట్ల మేర డబ్బులు వసూలు చేసుకుని పరారయ్యాడని బాధితులు ఆరోపించారు. మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించగా వారి దగ్గర నుండి ఫిర్యాదులు తీసుకుని విచారణ చేపట్టారు. ఆ డబ్బులు మొత్తము వచ్చి ఇట్లా సంగతి నాకు పెళ్లి పెట్టుకుంటే అంటే లేదన్నా ఎల్లుండి ఇస్తానని చెప్పి 3 లక్షలు బదులు ఇచ్చుకొని పోయి కాసి తీసుకుపోయి మా బుక్లో నువ్వు ఊకెట్టిస్తాం రెడ్డి బుక్లో సంతకం మన పెట్టుకోవాలి కదా, నువ్వు పత్రం అంటే మాకు వద్దులే అంటే బుక్లో రాసినాడు సార్ 3 లక్షలకి రాసిచ్చి తీసుకుపోయినాడు. తీసుకుపోయిన తర్వాత జనవరి 26 తారీఖు తీసుకుపోయినాడు. 26 తారీఖు తీసుకుని పోయి 23 పెళ్లి సూర్యుడు అంటే వారం ఇస్తా ఇంకో వారం ఇస్తా కూడా ఇటు దొబ్బుకుంటే మమ్మల్ని జంప్ అయినాడు సార్. పిల్లడు ₹2 వడ్డీ లెక్క రాసిచ్చినాడు పత్రాల మీద. 12 లక్షలకు పత్రాలు ఉండేవి. మళ్ళా రేపు పోతాడు అనగా 4 లక్షలు ఇచ్చుకొని పారిపోయినాడు సార్.